ముచ్చట్లు నడుస్తున్నాయి. మస్తుగున్నాయి పిల్ల, మూడగట్టుకుని వస్తానా ఆగాగు. ఏమే పిల్ల గణేష్ రెడ్డి ఎత్తుకుపోతారని ఇక్కడ కావాలి కూర్చున్నావు. ఏ గట్ల కాదత్త, నాకు ఆలోచన పడితే గట్లంటవేంది? ఏం ఆలోచనే? మన పోరగాన్లకు ఎప్పుడు సోయి వస్తుందో ఏమో అత్త. ఇప్పుడు పోరగాల సోయ గురించి ఎందుకే? గాముచ్చటన అత్త, మన చదువుకున్న పోరగాళ్లకు గీ రాజకీయ నాయకులు గణేశుడిని దుర్గమాత విగ్రహాలు ఇప్పించి పూజలు చేయరు అని చెప్పి మండకాలని ఊళ్ళవడబట్టిరి. ఆవు కూడా నువ్వు చెప్తుంటే నేను కూడా ఆలోచన చేతిని. మన పోరగాళ్ళు ఎంత బుద్ధిలేని పని చేయబడితిరి. మన పోరగాళ్ళని వాడుకుని దొరలు రాజమేల్తిరి. కోచింగ్ సెంటర్లకు విదేశాలకేమో వాళ్ళ పోరగాళ్ళను పంపించబట్టిరి. ఆవు కొడల దీంట్లో ఎంత బట్టే బాస్ ముచ్చట దాగుంది. మనం కూడా పసికట్టలేకపోతే ఇందులో మన తప్పు కూడా ఉంది, మన పోరగాళ్ళదే కాదు. కాదత్తా, మన చదువులేమో అంతంత మాత్రమేనాయే. ఇక మన పోరగాన్లేమో డాక్టర్లు, ఇంజనీర్లని, లాయర్లని పెద్ద పెద్ద డిగ్రీలు, పీజీలు చేస్తే ఏం లాభం? ఈ రాజకీయ నాయకుల ఊసులు పసిగట్టకపాయే. ఏంది ఇచ్చంత్రం? ఈ మండపాల కాడ దొరలవి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతిరి, డీజేలు పెడతిరి. నాయకత్వం వద్దిల్లాలని జిందాబాద్ జిందాబాద్ అని జేజేలు కొడుతిరి. మనోళ్ళే అంగీలు సింపుకుంటారు, లడాయి చేసుకుని పోలీస్ కేసులు ఇరుక్కుంటారు. ఎంత అన్యాయం చెప్పుకోడలా. అవునత్తా, పోయినేడు మా రమేష్ గణేష్ల కాడ కొట్లాట పెట్టుకొని కేసుల పాలైతే కొలువొచ్చే కాడ కిరికిరి అయ్యింది. కొలువు రాకుట అయింది. కొడుకు మస్తు పరిశాన్ పడ్డాడు. ఇక ఇంటి ముఖం కూడా చూపిస్తలేడు. అట్నా కొడల మనలాంటి బక్కోలు పిల్లలు కేసులు పాలైతే ఎంత బాధ. పైసా పోతది, పనులు జడాలా. ఎందుకు వచ్చిన నవరాత్రులు? అవునత్తా, అంత భక్తి ఉంటే దేవుని బొమ్మ మన ఇంట్లోనే పెట్టుకొని పూజలు చేసుకొని మన షెర్లు వేసుకుంటే మనకు పుణ్యం దక్కదా ఏంది? అవు కూడా నువ్వు చెప్పింది మంచి ముచ్చటే. ఇక దొరల రాజకీయాల కోసం మన పోరగాల్ని అలా గడపలు దొక్కకుండా కట్టడి చేద్దాం. అవునత్తా, అట్నే చేద్దాం. మన పోరగాళ్లకు వివరంగా చెప్పుదాం. సరే కోడల, ఇవాళైతే మంచి ముచ్చట మాట్లాడుకున్నాం. నాకైతే దిల్లు ఖుషి అయింది. నాకు కూడా పెద్ద బరువు దించుకున్నట్టే అయిందత్తా, పానం హాయిగా ఉంది. సరే కోడల, ఇక పోయొత్తా. పోరగాళ్ళ గురించి రందిపడ్డం మా అనుకో, సరేనా? సరే సరే, అట్నే భద్రంగా పో.